లెవెల్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ లో అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అదే విధంగా ఇప్పటి వరకు ఐఎఫ్సి లో 3 ఇంటర్నేషనల్ ట్రిప్స్ విన్ అయినటువంటి గ్రేట్ పర్సన్. థాయిలాండ్, దుబాయ్, అదే విధంగా ప్రజెంట్ వచ్చేసి నేపాల్ అచీవ్ అయినటువంటి గ్రేట్ లెజెండరీ పర్సన్. ఐఎంసి చైర్మన్ స్టార్ అసోసియేట్. సో అతను ఎవరో కాదు, మిస్టర్ దేవరపల్లి అనిల్ కుమార్ గారు. సార్, ఈ రోజు సెషన్ మీరు కండక్ట్ చేయాల్సిందిగా ఎంపవర్డ్ మార్నింగ్ ఎనర్జెటిక్ తరఫు నుంచి మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాం. ద వర్చువల్ డయాస్ ఇస్ యువర్ సార్. గ్రాండ్ వెల్కమ్ సార్. ఒకసారి సార్ కి క్లాప్ చేస్తూ వెల్కమ్ చేయండి వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళు. అనిల్ కుమార్ సార్, మీకు కో హోస్ట్ ఇచ్చారు, మీరు అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. సార్కి ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, కాసేపు వెయిట్ చేద్దాం. టేబుల్ చెల్లదే సార్. గుడ్ ఎంసీ సార్. హలో, గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ సార్. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉంది. అగోడా గారు, తిరుపతి అగోడా గారు. ఓకే. కొంచెం ఏదైనా అవకాశం ఉంటే మిక్స్ అయితే కొంచెం కవర్ చేయండి. ఓకే సార్. ఓకే. ఓకేనా? ఓకే సార్. అయ్యే పేస్ట్ అయ్యాలి. ఓకే సార్. అంటే రూమ్ నుంచి బయటకు వచ్చాను సార్. సడన్ గా సిగ్నల్ ప్రాబ్లం ఉంది. వాయిస్ క్లారిటీగా ఉంది సార్. మీరు వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి, పర్లేదు. వాయిస్ ఓకే, కానీ వీడియో స్ట్రక్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసుకోండి, పర్లేదు. ఓకే సార్. నేను దీంట్లోకి బయటకు వచ్చేస్తున్నాను సార్. వీడియో సార్ ఇప్పుడు ఎలా ఉంది సార్ వాయిస్ క్లియర్ ఇప్పుడు? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంసీ. టుడే మరి హోస్ట్ గా ఉన్నటువంటి తిరుపతి అగోడా గారు, డాక్టర్ గారికి మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి గుడ్ ఎంసీ సార్. గుడ్ ఎంసీ. మరి జూమ్ లో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి 156 మంది వరకు వచ్చారు సార్. వాళ్ళందరికి కూడా గుడ్ ఎంసీ అండి. మరి ప్రతిరోజు మీరు ఇలా మనందరం కూడా మార్నింగే మరి హెల్త్ కోసం, వెల్త్ కోసం, ఆరోగ్యము, ఆదాయం, ఇవన్నిటి కోసం మరి ప్రతిరోజు 6 గంటలకి మనం స్టార్ట్ చేసి 1 అవర్ పాటు సెషన్ ఒక మంచి గెస్ట్ స్పీకర్తో మనందరం వింటున్నాం. మనందరికి కూడా, మీ అందరికి కూడా నాతో సహా వన్స్ అగైన్ మరి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇక
ఇక్కడ మన ఆరోగ్యాన్ని పొందటానికి, ఆదాయాన్ని పొందటానికి మరి మనం ఓకే సార్, మరి పొందడానికి మనందరం కూడా ఈరోజు ప్రతిరోజు ముందుకొచ్చి మనం ఆరోగ్యంగా ఉండాలి, ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి. యు మేక్ ద పీపుల్ హెల్త్, యు మేక్ ద పీపుల్ వెల్త్ అంటే ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆదాయాన్ని ఇవ్వాలని మనం మరి ప్రతిరోజు సొసైటీకి ఏదో మేలు చేయాలనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్తున్నాం. ప్లీజ్. మరి ప్రతిరోజు మనందరం కూడా ఇలా ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. సొసైటీకి ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో. అటువంటి క్రమంలో మరి మనందరం కూడా మార్నింగే మరి నిద్ర లేపుతున్నాం. మనం లేచి మన అసోసియేట్స్ ని ప్లస్ ఆరోగ్యంగా ఉండడం కోసం నిద్ర లేపుతున్నాం. మరి నిద్ర లేపే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సాక్రిఫైస్ చేస్తున్నారు. వారందరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే మరి టుడే హోస్ట్ తిరుపతి అగోడ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేను ఆయన కూడా మరొకసారి మరి అభినందనలు తెలియజేస్తున్నాను సార్. మరి 30 రోజులు బట్టి అప్పటికే ఆల్రెడీ ఇప్పటికి 20 రోజులు బట్టి మీరు మీ ఫాలోఅప్ మరి అందరూ కూడా ముందుకు వెళ్ళి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందడానికి ఒక మంచి శుభసూచనగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ ఎంసీ. నా పేరు వచ్చి అనిల్ కుమార్ అండి. ఆల్రెడీ నేను ఆ పిక్స్ లో నేను చూపించడానికి ట్రై చేస్తాను. అయితే మరి ఈ అవకాశాన్ని నాకు వీళ్ళు మరి మా సీనియర్ ఎవరైతే ఉన్నారో, మరి మా మెంటర్ ఎవరైతే ఉన్నారో మరి శ్రీనివాస్ గారికి కూడా, ఎంఎస్ఆర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి ప్లాట్ఫామ్ ని నాకు అందించినందుకు వారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ మార్నింగే మనందరినీ ఈ రీతిగా, ఈ విధంగా మరి మార్నింగ్ 6 నుంచి 7 వరకు మనందరినీ ఒకే ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చినటువంటి మరి మంచి టాప్ లీడరు, మంచి గెస్ట్ స్పీకరు, హెచ్ఎవరు, మరి ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి మరి అఖ్తర్ ఖాన్వాలా సార్ గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీకు కూడా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి జూమ్ సెషన్ ని ప్రతి ఒక్కరు కూడా మినిమం 500 వరకు మనం తీసుకెళ్లాలనేది మరి కాన్సెప్ట్. 500 నుంచి 1000 పీపుల్ వరకు తీసుకెళ్లాలనేది కాన్సెప్ట్. మరి అలాంటి కాన్సెప్ట్ ని మనందరం కూడా ప్రమోట్ చేసి ఆ విధంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని మరి మీరు చేస్తున్నారు. అలాగే మేము కూడా చేస్తామని ఈ మార్నింగే మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తూ మరి నేను ఒక చిన్న డెమో చేసి నేను సెషన్ లోకి వెళ్తాను సార్. టైం ఆల్రెడీ మరి ముందుకు నడుస్తుంది. ఒకవేళ సిగ్నల్ ప్రాబ్లం అయితే మరి టుడే హోస్ట్ గా ఎవరైతే ఉన్నారో మరి తిరుపతి అగోడ గారిని కంటిన్యూ చేయవలసిందిగా, మధ్యలో బ్రేక్ అవ్వకపోతే నో ప్రాబ్లం, బ్రేక్ అయితే కొంచెం కంటిన్యూ చేయవలసిందిగా మరొకసారి మరి టుడే హోస్ట్ తిరుపతి అగోడ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మనం స్లో పెట్టమ్మా. కంపెనీ వచ్చి ఐఎంసి, ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. మరి ఇది 2007లో సిన్స్ వచ్చి ప్రారంభం 2007లో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు 18 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మరి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఇందులో 360+ ప్రోడక్ట్లు ఉన్నాయి. అంటే నేచురల్ ప్రోడక్ట్లు 360+ ప్రోడక్ట్లు ఉన్నాయి. మరి 360+ ప్రోడక్ట్లో మనకు నచ్చినవి మనం యూజ్ చేయొచ్చండి, వాడచ్చు. అటువంటి మరి పరిస్థితుల్లో మనం సేవ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అనే మరి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం కనుక మరి షాప్ని చేంజ్ చేస్తే ఏమవుతుంది, ప్రజెంట్ వాడుతున్న షాపు ప్రోడక్ట్లు ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేస్తే ప్యూర్లీ మనం 100% కెమికల్ ప్రోడక్ట్లు ఉన్నామండి. మనం ఆర్గానిక్ లోకి చేంజ్ అవుతున్నాం. చేంజ్ ద షాప్, చేంజ్ ద లైఫ్ అంటే
మనము ఆర్గానిక్ లోకి నేచురల్ ప్రోడక్ట్ లోకి చేంజ్ అయ్యి సేమ్ పనిని డూప్లికేషన్ చేయటం. అంటే మనకు తెలిసినటువంటి మన రిలేషన్, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ప్రమోట్ చేయడమే ఆర్గానిక్ యొక్క లక్షణం అన్నమాట. జస్ట్ రైట్. మన ముఖ్య ఉద్దేశం, మన లక్ష్యం కూడా అదేనండి. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఆదాయాన్ని పొందాలి. అలాంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ లో మన అందరం రావటానికి మరి ఈ మార్నింగే ఈ జూమ్ సెషన్ జరుగుతుంది. అలాగే 360+ ప్రోడక్ట్లని 2007 నుంచి ఒక 2 ప్రోడక్ట్లు స్టార్ట్ చేసి, అంటే తులసి, అలోవేరా, మరి ఫైబర్ జ్యూస్ తోటి స్టార్ట్ అయినటువంటి కంపెనీ 360+ ప్రోడక్ట్లకి ఈ రోజు వరకు మరి తీసుకురావడం మరి ఒక ప్రౌడ్ గా చెప్పొచ్చు. అలాంటి మేనేజ్మెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ తెలియజేస్తున్నాను. మరి ఈ 360+ ప్రోడక్ట్లోని కొన్ని ప్రోడక్ట్లని మరి డెమో రూపంలో మన మార్నింగ్ వచ్చినటువంటి స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో గెస్ట్ స్పీకర్స్ వాళ్ళందరూ చూపిస్తున్నారు. ఈరోజు మరి జూమ్ లోకి వచ్చినటువంటి 210 మంది ఆల్రెడీ ఉన్నారు. ఇందులో కొత్త వాళ్ళు కొంతమంది ఉండుండొచ్చు, వాళ్ళకి మరి ఈ ప్రోడక్ట్లు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒక డెమో రూపంలో చూపిస్తున్నారు. అలాగే నేను కూడా జస్ట్ ఒక డెమో చూపించి సెషన్లోకి వెళ్తాను. అగోడ గారు, నా వీడియో క్లారిటీగా ఉంది సార్? వీడియో క్లారిటీగా ఉంది సార్? వీడియో స్ట్రక్ అవుతుంది, మీ వాయిస్ క్లియర్ ఉంది కానీ వీడియో స్ట్రక్ అవుతుంది సార్. వీడియో స్ట్రక్ అవుతుంది సార్. ఇప్పుడు ఎలా సార్? కొంచెం క్లారిటీ ఉంది సార్? సార్ క్లారిటీ ఉందా? వీడియో స్ట్రక్ అవుతుంది. మీరు కనిపిస్తున్నారు, డెమో స్టార్ట్ చేశారా? లేదు సార్, ఇక పేస్ట్ చూపిస్తున్నాను సార్. పేస్ట్ ఓకే కంటిన్యూ సార్. ఓకే సార్. ఓకే, నా దగ్గర 2 పేస్ట్లు ఉన్నాయి సార్. ఒకటి డాబర్ రెడ్ ఉంది, ఒకటి కోల్గేట్ స్ట్రాంగ్ ఉందండి. అలాగే ఐఎంసి పేస్ట్ కూడా ఉంది సార్. ఈ 3 కనిపిస్తున్నాయి సార్? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అయితే నేను ఒక పేస్ట్ డెమో చేసి ఫర్దర్ గా ముందుకు వెళ్తాను సార్. మరి ఈ పేస్ట్లు రాకముందు మన పూర్వీకులందరూ కూడా బంధువులతో బ్రష్ చేశారండి. ఆ బ్రష్ చేసినప్పుడు పూర్వీకులకి ఎటువంటి డెంటల్ ప్రాబ్లం రాలేదు సార్. వీడియో ఆపేది సార్. ఇప్పుడు ఓకే. ఓకే సార్. అంటే పూర్వీకులు మనకి డెంటలో అంటే బ్రష్ చేసేటప్పుడు పందుబోలతో చేశారు, ఏదో పందుబోలతో చేశారు సార్. అటువంటి వాళ్ళకి ఎవరికి ఏ విధమైనటువంటి డెంటల్ ప్రాబ్లమ్స్ రాలేదు. మరి ఈ పేస్ట్లు వచ్చిన తర్వాత మరి పేస్ట్లు యూజ్ చేస్తున్నారు సార్. ఈ పేస్ట్లు వచ్చిన తర్వాత డెంటల్ హాస్పిటల్స్ బాగా పెరిగినాయి సార్, అంటే ఈ పేస్ట్లో ఏముంది అంటే ఫ్లోరైడ్ కలుస్తుంది, ట్రైక్లోసిన్ అని ఒక కెమికల్ ప్రోడక్ట్ కలుస్తుంది. అలాగే డెంటల్ మనకి ఏదైతే టీత్ ఉన్నాయో పళ్ళు మీద ఉన్నటువంటి ఎనామిల్ పోయి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి క్రమంలో మరి మన ఐఎంసి పేస్ట్ ని యూజ్ చేయడం వల్ల మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్. అంటే పూర్వీకులు పందుబోలతో బ్రష్ చేసినప్పుడు వాళ్ళ పళ్ళు ఎంతైతే స్ట్రాంగ్ ఉన్నాయో, ఎంతైతే పళ్ళుకి ప్రాబ్లం రాకుండా ఉందో, మరి ఏ విధమైనటువంటి పళ్ళ సమస్యలు లేకుండా ఉన్నారో అలా ఉండడం కోసం మన ఐఎంసి డెంటల్ క్రీమ్ ని మనం ప్రమోట్ చేస్తాం సార్. ఇది మరి ఈ పేస్ట్ ఎలా పనిచేస్తుంది, మరి ఇప్పుడు వరకు మనం వాడుతున్నటువంటి పేస్ట్ ఎలా పనిచేస్తుంది అనేది చిన్న డెమో చేసి నేను క్లియర్ సెషన్ లోకి వెళ్తాను సార్. జస్ట్ చూడండి సార్, పేస్ట్ కనిపిస్తుంది కదా. జస్ట్ నేను డాబర్ రెడ్ పెట్టాను సార్.
అలాగే కోల్గేట్ స్ట్రాంగ్ కూడా పెడుతున్నాను సార్. ఇక్కడే కోల్గేట్ స్ట్రాంగ్ కూడా పెడుతున్నాను. రైట్, రెండు పెట్టాను సార్, అప్లై చేశాను. అలాగే మూడోది ఏంటంటే మరి ఆ ప్లేస్ లోని రీప్లేస్మెంట్ గా మన పళ్ళు సమస్యలు రాకుండా, డెంటల్స్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఎనామీలు అరిగిపోకుండా, పిప్పళ్ళు ఉంటే తగ్గడానికి, అలాగే పళ్ళు సొలుపులు ఉంటే తగ్గడానికి, పళ్ళు అంటే బ్లడ్ వస్తుంటే తగ్గడానికి, పళ్ళు వాపులు వస్తే తగ్గడానికి, లూజ్ అయితే టైట్ అవ్వడానికి, ఫైనల్ గా బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం మరి ఒక మంచి డెంటల్ క్రీమ్ ని ఐఎంసి వారు మరి నేచురల్ గా ఆర్గాన్ మరి ఒక మంచి ప్రోడక్ట్ ని మనకి ప్రమోట్ చేస్తున్నారు. ఇది మన పబ్లిక్ లోకి తీసుకెళ్తున్నాం. మరి ఈ పేస్ట్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా చెక్ చేద్దాం సార్. అలాగే మరి దాని క్రమంలో నేను కూడా దీన్ని జస్ట్ అప్లై చేశాను సార్, ఒక చేతికి అప్లై చేశాను. రైట్, చూడండి సార్, కనపడుతున్నాయి సార్ తిరుపతి అగోడా గారు క్లియర్ సార్, రైట్. ఇక్కడ చూడండి, ఇది డెంటల్ క్రీమ్ కోల్గేట్ పేస్ట్ అన్నమాట. వైట్ ఉన్నది, ఈ వైట్ ఉన్నదాన్ని నేను జస్ట్ ఒకసారి జస్ట్ రబ్ చేస్తున్నాను. కొంచెం తీసుకున్నాను, ఎక్కువగా అనుకుంటే పక్కకి తీసాను, కొంచెం తీసాను. అంటే ఏంటంటే మన బాడీలో అంటే స్కిన్ లో అబ్జర్వేషన్ అవ్వాలి, అంటే స్కిన్ లో కలిసిపోతే అది మంచిది అని చెప్తాను. అంటే నేను పేర్లు చెప్పాను, డెంటల్ పేస్ట్ల పేర్లు చెప్పాను. పేర్లు మనం మెన్షన్ చేయకూడదు కాబట్టి ఏవో మన పబ్లిక్ లో వాడే ఏ పేస్ట్ అయినా కావచ్చు, మీరు ఏ పేస్ట్ వాడినా సరే ఇలాగా స్కిన్ లో కలిస్తే మంచిది, లేదంటే అది మంచిది కాదు, అందులో కెమికల్స్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. అలాగే మరి డాబర్ రెడ్, సారీ మళ్ళీ పేరు చెప్తున్నాను, మరి ఇంకో పేస్ట్ ని నేను రబ్ చేశాను. ఈ రెండు చూడండి సార్, ప్యాచెస్ లా కనిపిస్తున్నాయి. మరి అలాగే ఐఎంసి డెంటల్ క్రీమ్ ని రైట్ హ్యాండ్ పెట్టాను, దీన్ని కూడా క్లియర్ చేస్తున్నాను సార్. దీన్ని కూడా చూడండి సార్, ఈ రెండు ప్యాచెస్ లా కనిపిస్తున్నాయి. ఇది ఆల్రెడీ స్కిన్ లో కలిసిపోయింది సార్, అటువంటి అద్భుతమైనటువంటి పేస్ట్ ని మనం సొసైటీకి పరిచయం చేస్తున్నాం, పబ్లిక్ కి పరిచయం చేస్తున్నాం. పబ్లిక్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డెంటల్ సమస్యలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు మార్నింగ్ జూమ్ సెషన్ లో కానీ, మరి డైలీ ఫీల్డ్ వర్క్ లో కానీ, హోమ్ మీటింగ్స్ లో కానీ, అంటే మన స్టోర్ మీటింగ్ లో కానీ ఎక్కడైనా పిలిచి మనకున్నటువంటి రిలేషన్ ని, ఫ్రెండ్స్ ని, నైబర్స్ ని, కొలీగ్స్ కి ఒక మంచి డెంటల్ సమస్య లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పేస్టుల్ని డెమో రూపంలో చూపించి, మీరు ఇది వాడితే కెమికల్స్ పళ్ళు సమస్యలు వస్తున్నాయి, హాస్పిటల్స్ పెరిగిపోయి హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలి అంటే, మీ పళ్ళు సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఐఎంసి డెంటల్ క్రీమ్ని యూజ్ చేయండి, మీ పళ్ళని సంరక్షించుకోండి అని టుడే మరి జూమ్ మీటింగ్ కావచ్చు చెప్పాను కదా, బయట మనం సొసైటీని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్లు మన దగ్గర ఉన్నాయి. అంటే ఇది మొచ్చుగా చూపించాను, ప్రోడక్ట్లు డెమో చేయాలంటే చాలా ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి. అలాగే ఇది పళ్ళ సమస్య క్లీన్ చేయడానికి, అలాగే డీటాక్సిఫికేషన్ అవడానికి. రెండోది నేను డెమో చేయను కానీ జస్ట్ చూపించేస్తాను. మన బాడీని డీటాక్సిఫికేషన్ చేయడానికి మన దగ్గర ఫస్ట్ ప్రోడక్ట్ కంపెనీ మరి తులసితో స్టార్ట్ చేసింది. తులసి ఉంది, అలాగే అలోవేరా మరి ఫైబర్ జ్యూస్ ఉంది, అలాగే మన దగ్గర అలో డైజెస్ట్ ఉంది, అలాగే శ్రీ హల్దీ ఉంది, అలాగే గోమూత్రం కూడా ఉంది. ఈ 5 ప్రోడక్ట్లని నేను డీటాక్సిఫికేషన్ కిట్ కిందగా ఫీల్డ్ లోని మీటింగ్స్ పెట్టినా, ఫేస్ టు ఫేస్ మీటింగ్ పెట్టినా, స్టోర్ మీటింగ్ పెట్టినా, మరి ఈ 5 ప్రోడక్ట్లని డీటాక్సిఫికేషన్ గా నేను ప్రమోట్ చేస్తానండి. సార్ క్లియర్ గా కనిపిస్తున్నాయి కదా డాక్టర్ గారు? కనిపిస్తున్నాయి సార్? క్లియర్. వాయిస్ కూడా బాగుందండి? వాయిస్ కూడా క్లియర్. ఓకే సార్. అంటే ఈ 5 ప్రోడక్ట్లని డీటాక్సిఫికేషన్ ప్రైస్ లో ప్రమోట్ చేస్తాను. డీటాక్సిఫికేషన్ ఎందుకు జరగాలి అంటే, ఇక్కడ ఎవరైనా కొత్తగా జూమ్ లో ఈ రోజే మరి అటెండ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం అవ్వాలండి. ఒక మాట చెప్తున్నాను, అంటే ఆల్రెడీ ఎగ్జిటింగ్ అంటే 10% నుంచి మరి కేసీపీ వరకు
ఎవరైతే మరి స్టార్ అసోసియేట్ దగ్గర నుంచి కేసీపీ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. మీ సీనియర్స్ చెప్తున్నారు, డెమోలు చూస్తున్నారు, జూమ్ మీటింగ్ లో చూస్తున్నారు. బట్ డీటాక్సిఫికేషన్ ఎందుకు అవసరం అంటే మనం తీసుకునే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, ఈ 3 పొల్యూషన్ అయినటువంటి ఫుడ్ని, వాటర్ని, ఎయిర్ని డైలీ తీసుకుంటున్నాం మనం. వాటితో పాటు మరి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చిన్న వేరియేషన్ ఉందండి. అంటే పట్టణం మీకు సామెత చెప్పాలి. పట్నం అంటే ప్రియురాలు లాంటిదండి. పట్నం ప్రియురాలు. పల్లె తల్లి వంటిదంటే. పల్లెలో ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం ఉంటుంది. పట్నంలో ఉన్న వాళ్ళకి మరి అన్ని పొల్యూషన్స్, అన్ని అవకాశాలు, అన్ని అందుబాటులో ఉంటాయి. అన్ని మరి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా పొల్యూషన్ ఉంటుంది. పట్నం ప్రియురాలు, పల్లె తల్లి వంటిది. అలాంటి పల్లెటూరు నుంచి వచ్చినటువంటి నేను మరి ఈరోజు జూమ్ లో మాట్లాడే అవకాశం ఉంది. ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వాటర్ కెమికల్స్, ఎయిర్ కెమికల్, ఫుడ్ కెమికల్, అలాగే మన హాస్పిటల్కి వెళ్తే మనం యూజ్ చేసే మెడిసిన్ అల్లోపతి, అది కూడా కెమికలే సార్, అది కూడా కెమికలే. అలాంటి ఈ 4 రకాల ప్రొడక్ట్లు యూజ్ చేసి మన బాడీ బ్యాక్టీరియాకి, జమ్స్కి పామ్ అయిపోయింది. బ్యాక్టీరియాకి పామ్ అయిపోయినాం. అటువంటి అద్భుతంగా మరి దాన్ని డీటాక్సిఫికేషన్ చేయాలి అంటే నేను చూపించినటువంటి తులసి, అలోవెరా ఫైబర్ జ్యూసు, శ్రీ హల్దీ, గోమూత్రం, అలో డైజెస్ట్, ఈ 5 డీటాక్సిఫికేషన్ చేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. వీటిని డెమో రూపంలో చూపించి మీరు ఎక్కడ హోమ్ మీటింగ్ పెట్టినా సరే డెఫినెట్ గా ఈ 5 ప్రోడక్ట్లు సేల్ అవుతాయి సార్. దాంతోపాటు నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్రమోట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇది డెమో రూపంలో చూపించాను, మీకు అర్థమైంది అనుకుంటున్నా. నాకున్న డిస్టర్బెన్స్ ని బట్టి మరి మీకు నేను తగినంత రీతిలో డెమో చూపించలేకపోవచ్చు. కానీ మీ సీనియర్స్ మీకు ఆల్రెడీ చెప్తూ ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఎవరైతే కొత్తగా ఈ రోజు జూమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీ సీనియర్ ని ఒకసారి మళ్ళీ క్లారిటీ తీసుకోండి. ఆయన ఏదో పేస్ట్ చేశారు, 2 పేస్టులు, అలాగే ఐఎంసీ పేస్ట్ చేశారు, ఈ 5 రకాల ప్రోడక్ట్లు చెప్పారు, తులసి, అలోవెరా, గోమూత్రం, డైజెస్ట్, మరి శ్రీహల్ది ఈ చెప్పారు. వీటి గురించి ఏంటని ఒకసారి మళ్ళీ తెలుసుకోండి సార్. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి ఈ డెమోలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. నాకున్న డిస్టర్బెన్స్ బట్టి మరి డాక్టర్ గారు కవర్ చేయడానికి ప్రయత్నం చేయడానికి అవకాశం లేకుండా నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. మరి నేను ఇప్పుడు జస్ట్ షేర్ చేయడానికి నేను సెషన్లోకి వెళ్తున్నాను. సెషన్ షేర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను సార్. ఓకేనండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 1 minute స్క్రీన్ షేర్ అందులో ఉంది కదా, స్క్రీన్ షేర్ లోకి వెళ్ళట్లేదు కదా. ఓకే 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. యు ఆర్ ఆల్ హెల్దీ బికాస్ యు హ్యావ్ ఐఎంసీలో ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగానే ఉంటారు సార్. అందరూ ఆరోగ్యంగా ఉన్నాం సార్. స్క్రీన్ షేర్ అవుతుంది సార్? క్లియర్ సార్, కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సహకరించండి. ఓకే, నాకు కొంచెం మీరందరూ కూడా జూమ్ లో వెయిట్ చేస్తున్నటువంటి న్యూ అసోసియేట్స్ కి అలాగే ఎగ్జిస్టింగ్ అసోసియేట్స్ కూడా మరి డిస్టర్బెన్స్ ని, ప్రాబ్లమ్స్ ని, మరి ఈ నెట్ ప్రాబ్లం ఉన్నటువంటి సమస్యని మీరు కొంచెం అర్థం చేసుకుంటారని మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాగే హెల్తీగా ఉన్నారు కాబట్టి హెల్తీగా ఉన్నారు అంటే బాగున్నారని అడగట్లేదు నేను. ఆల్రెడీ ఎవరైతే జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో మనందరం కూడా ఐఎంసీ ప్రోడక్ట్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఐఎంసీలో ఉన్నాం కాబట్టి హెల్తీగా ఉంటాం, నో ప్రాబ్లం, అందులో తేడా లేదు. కాబట్టి అలాగే మన హెల్త్, మనం సొసైటీకి హెల్త్ని ఇవ్వడానికి, ఆరోగ్యాన్ని ఇవ్వడానికి, వెల్త్ ఇవ్వడానికి మనం వచ్చాం. అలాగే నేను మీ ముందుకి ఈ రోజు వచ్చాను. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీకు తెలియజేయడానికి
నేను ఈ పిక్ ని చూపిస్తున్నాను. మై నేమ్ ఈజ్ అనిల్ కుమార్ దేవరపల్లి. మన సైమన్ స్టార్ పొజిషన్ లో ఉన్నాను. మరి మాది వచ్చి ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి, రాజమండ్రి. మై సెల్ నెంబర్ వచ్చి 8331916651. దిస్ ఈజ్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండి. అయితే నేను చెప్పాలనుకున్న సెషన్ పాయింట్ ఏంటంటే ఈ జూన్ మంత్ తో టుడే టాపిక్ వచ్చి ఈగల్ ఫండ్ 3% విల్ ఎండ్ బై జూన్ 30 అయిపోతుంది. దానికి హరి అప్ప అంటే అయిపోతుంది కాబట్టి ఈ 3% ని మనందరం గెయిన్ చేయాలి. ఏం చేయాలండి? కంపెనీ ఏదైతే మనకి ఎన్ని స్పెషాలిటీస్ ఇచ్చిందో ఈ స్పెషాలిటీస్ ని మనం గెయిన్ చేయాలి, బెనిఫిట్ పొందాలి. అబౌట్ ద బెనిఫిట్ యు గెట్ ఇన్ ఐఎంసి. అటువంటి మంచి ప్రోడక్ట్లని మనం యూజ్ చేసి బెనిఫిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈగల్ ఫండ్ గురించి అంటే 1 shot 7 బెనిఫిట్ అనే పాయింట్ గురించి నేను పిక్ తయారు చేశాను. నా పరిధిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైనా మీకు అండర్స్టాండ్ అవ్వకపోతే, అర్థం కాకపోతే మీ సీనియర్స్ ని వన్స్ మరి సంప్రదించండి, అప్రోచ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. మరి 100% ప్రోడక్ట్ మీరు ఏ అమౌంట్ తో కడితే ఆ అమౌంట్ కి 100% ప్రోడక్ట్ వస్తుంది. అలాగే ప్రోడక్ట్ ఆన్ 10% డిస్కౌంట్ ఏపీ అంటే అసోసియేట్ ప్రైస్, న్యూ అసోసియేట్ ప్రైస్ అన్నమాట. అలాగే పెర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది ఆన్ బీబీ పర్సనల్ బీబీ మీద. అలాగే గ్యాప్ కమిషన్ వస్తుంది ఆన్ జీబీబీ అంటే గ్రూప్ బీబీ మీద. అలాగే ఈగల్ ఫండ్ వస్తుంది సిటిఓ ఆఫ్ 3% ఓన్లీ ఫర్ జూన్ మంత్. అంటే 3% మనం చూస్ చేయడానికి జూన్ మంత్ వరకు ఉన్న ఈగల్ ఫండ్ ని మనం ఎలా ఇష్యూ చేయాలి అంటే కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి సిటిఓ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 3% ఎట్లా తీసుకోవాలనేది. అలాగే జిఆర్ఐ ఇన్కమ్ వస్తుంది ఎవ్రీ 10 days 14%, 16%, 18%, 20%. అండ్ అలాగే బ్రాస్లెట్ వర్త్ ఆఫ్ ఎంఆర్పి 4000, డిపి వచ్చి 3000, ఏపీ ప్రెసిడెంట్ ఆ ఎంఆర్పి మీద 10% తగ్గుతుంది. అలాగే ఇన్సూరెన్స్ 2 lakhs ఎవరైతే ఈ 2500 ఎవరైతే బీవీ చేస్తున్నారో పర్సనల్ బీవీ వాళ్ళకి 2 lakhs ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తుంది. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈ సెషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే అంతరాయాల వల్ల చాలా టైము గతించింది. మరి ఇంకా త్వరగా ముందుకు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే సార్? డాక్టర్ గారు క్లియర్ గా ఉందా స్లైడ్? క్లియర్ సార్. ఓకే. అంటే ప్రొడక్ట్ పర్చేజ్ 2500 బీవీ మనం చేసేటప్పుడు వేరియేషన్ అంటే ప్రోడక్ట్ యొక్క ఏ ప్రోడక్ట్ తీసుకుంటే ఆ బీవీకి ఎంత అమౌంట్ అవుతుంది, ఎంత ప్రైస్ అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది జస్ట్ నేను ఓకే సార్ ఇన్సూరెన్స్ గురించి ఏదో బ్రేకింగ్ ఉంది, దాని గురించి మళ్ళీ క్లారిటీ ఇస్తాను సార్ ఫైనల్ గా. ఓకే, థ్యాంక్ యూ సార్. మా మెంటర్ ఎంఎస్ఆర్ గారు ఇన్సూరెన్స్ గురించి మరి ఏదో పెట్టారు, దాని గురించి క్లారిటీ లాస్ట్ లో మాట్లాడతాం. ఓకేనండి? ప్రోడక్ట్ వేరియేషన్ వచ్చి పర్చేస్ చేస్తే 2500 బీవీ మనం పర్చేస్ చేస్తే ఏ ప్రోడక్ట్ తీసుకుంటే ఎంత అమౌంట్ అవుతుంది ఆ వేరియేషన్ ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేటప్పటికి మనం 2500 బీవీ జరగాలి అంటే అమౌంట్ ఎంత అవుతుందంటే ఇంచుమించు ఎంఆర్పి వచ్చి 10,000 రూపాయలు, వర్త్ ఆఫ్ 10,000 అవుతుంది. ఆ ప్రోడక్ట్లు ఏంటంటే హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, ఏంటి మనకు ఫుడ్ కేర్, కిడ్స్ కేర్, ఇలాంటి మనకు కావాల్సినటువంటి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్లు తీసుకుంటే ఆ బీవీకి ఎక్కువ అమౌంట్ అవుతుంది. అది రైట్ సైడ్ లో పెట్టాను. అలాగే లెఫ్ట్ సైడ్ లో ఓన్లీ హెల్త్ తీసుకుంటే 8,000 వర్త్ ఆఫ్ 8,000 2500 బీవీకి అంటే 2000 వేరియేషన్ ఇంచుమించు కనిపిస్తుంది. ఈ పర్పస్ లో మేము చేస్తున్నాం కాబట్టి దాన్ని నేను మీకు చెప్పగలుగుతున్నాను. అలాగే హెల్త్ లోకి వచ్చేటికి హెల్త్ ప్రోడక్ట్లు, హౌస్ హోల్డ్ ప్రోడక్ట్కి వచ్చేటికి ఈ 4 type ఆఫ్ ప్రోడక్ట్లు మనం తీసుకుంటున్నాం. రైట్ సైడ్ లో ఉన్న పిక్ లో ఉన్నటువంటి హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, కిడ్స్ కేర్, ఫుడ్ కేర్ ఈ సెషన్ లోకి వెళ్తే మనకు కావాల్సింది నో మ్యాండరేటరీ అండి. ఇక్కడ మ్యాండరేటరీ అనేది లేదు, మనకి నచ్చిన ప్రోడక్ట్లు తీసుకోవచ్చు. బట్ ఏంటంటే 2500 బీవీ జరగాలి కాబట్టి కొన్ని ప్రోడక్ట్లు తీసుకోవాలి కాబట్టి
మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్లోకి వెళ్తే ఈ టైప్ ఆఫ్ పర్చేజ్ చేస్తే అమౌంట్ అంత అవుతుంది. లేదు హెల్త్గా తీసుకుంటే లెఫ్ట్ సైడ్లో మరి న్యాచురల్ న్యూట్రిషన్కి వెళ్తే హెల్త్లోకి తీసుకుంటే 8,000తో కంప్లీట్ అయిపోతుంది. అట్లాగే మరి ఇటువంటి మంచి ప్రోడక్ట్ అంటే మన కంపెనీ విజనరీ మేనేజ్మెంట్ అని చెప్పుకున్నాం కదండి. ఇలాంటి మంచి ప్రోడక్ట్లు నేను ఆ పిక్ని ఎందుకు చూపించానంటే ఎవరైతే ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి, రికమెండ్ చేయాలనుకున్న వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ లేదు నేను ఒక పేస్ట్ తోటి సరిపెట్టుకుంటాను, లేదా ఒక సోప్తో సరిపెట్టుకుంటాను, లేకపోతే ఒక తులసితో సరిపెట్టుకుంటాను, లేదా ఒక షాంపూతో సరిపెట్టుకుంటాను, లేకపోతే ఏదో ఒక ప్రోడక్ట్తో సరిపెట్టుకుంటానని తీసుకుంటానంటే అక్కడ అబ్జెక్షన్ ఏమీ లేదు, మ్యాండరేటరీ లేదు. మీకు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పర్చేజ్ చేయొచ్చు. బట్ మనం ఒక గోల్ పెట్టుకున్నాం, ఒక డ్రీమ్ పెట్టుకున్నాం, గోల్ పెట్టుకున్నాం, దానికి ఒక డిజైర్గా వర్క్ చేస్తున్నాం. డిజైర్ అంటే మన డ్రీము, మన కోరిక నెరవేరాలి, గోల్ మన లక్ష్యాన్ని చేరుకోవాలి, దానికి ఒక ఫైర్ ఉండాలి. ఆ ఫైర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. దట్టు ఆ 2500 BV ఏగల ఫండ్కి చేస్తే ఎన్ని బెనిఫిట్లు వస్తాయనేది ఆల్రెడీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ తీసుకోవాలనే ఒక ఆతృత, కోరిక, డ్రీము, డిజైర్, గోలు, ఫైర్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. దట్టు 10% నుంచి KCP వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మనందరికి కూడా బీవీ మరి మనకి బీవీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది అలా ఆ ఫైరు, ఆ కోరిక, ఆ లక్ష్యం ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పాను. ఓకేనండి, థ్యాంక్ యూ. అలాగే మరి సూటబుల్ ఫర్ ఆల్ న్యూ అసోసియేట్స్, ఇది ప్రతి న్యూ అసోసియేట్ ఉపయోగించుకోవచ్చు. ఎలా ఉపయోగించుకోవచ్చు చూడండి, ఇక నేను పిక్ పెట్టాను. అండ్ ఆల్సో యూ కెన్ ఎర్న్ BV ఆఫ్ ఏగల్ ఫండ్కి మనం ఒక 15,000 BV కావాలి. అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. మరి అటువంటి BV చేయడానికి సూటబుల్ ఫర్ ఆల్ న్యూ అసోసియేట్స్ అనమాట. ఈ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు, మన రిలేషన్, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, మన కొలీగ్స్, ప్రతి ఒక్కరికి నీడ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ కొత్తది కాదు, కొత్త విధానం కాదు, ఇది పాత విధానమే. ఎందుకంటే ఆల్రెడీ మన DMartకో, బెస్ట్ ప్రైస్కో, రిలయన్స్ మార్ట్కో, మన హోల్సేల్ మార్కెట్కో, లేదా మన ఇంటి పక్కన ఉన్నటువంటి షాపులోనో పర్చేజ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరు చేస్తున్నాం. దాన్ని అది ప్యూర్ కెమికల్ వాడుతున్నాం. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరి ఆర్గానిక్ ప్రోడక్ట్కి, న్యాచురల్ ప్రోడక్ట్కి చేంజ్ ద షాప్ చేంజ్ ద లైఫ్ అనే విషయాన్ని వాళ్ళకి మనం హోమ్ మీటింగ్ పెట్టి, ఇక్కడ చూడండి సార్ నేను పెట్టిన పిక్లోని న్యూ ASC అంటే న్యూ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1 to 5 హోమ్ మీటింగ్స్ విత్ అప్లయన్స్ సపోర్ట్తో. ఎవరైతే న్యూ అసోసియేట్స్ వచ్చారో అతను 10%లో ఉన్నాడా, 20లో ఉన్నాడా, 25లో ఉన్నాడా, 30లో ఉన్నాడా, లేకపోతే చైర్మన్ స్టార్లో ఉన్నాడు, ఎవరో ఒకరు యాక్టివ్ సీనియర్తో హోమ్ మీటింగ్ పెట్టి 1 to 5 హోమ్ మీటింగ్ చేస్తే విత్ అప్లయన్స్ సపోర్ట్ తోటి మీకు ఇక్కడ చెప్పాను కదండి 15,000 BV యూ కెన్ ఎర్న్ BV ఆఫ్ ఏగల్ ఫండ్కి 15,000 BV ఇచ్చాం, ఈజీగా వచ్చేస్తుంది. అలా ఈ డెమోని ఇలాగ హోమ్ మీటింగ్స్ ద్వారా సంపాదించవచ్చు. అది అనేది మీకు తెలియజేయడం కోసం, అంటే ప్రోడక్ట్ గురించి చెప్పాను. తర్వాత ఆ ప్రోడక్ట్ని ఎలా సేల్ చేయాలి, ఎలా పరిచయం చేయాలి మన సొసైటీకి అని, హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి అనేది కూడా మీకు తెలియజేశాను. అలాగే హౌ టు అచీవ్ ఏగల్ ఫండ్ BV అంటే 15,000 BV కావాలి ఇక్కడ మనకి. అంటే ఫస్ట్ మనం ఉన్నాం 2,500 సెల్ఫ్ BV మనం చేయాలి. చేసి మనం నెక్స్ట్ ఫస్ట్ లెవెల్ అంటే ఫస్ట్ లైన్లో అంటే మినిమం 5 లైన్స్ కావాలి, 5 లైఫ్ లైన్స్ కావాలి మనకి. ఈ 5 లైఫ్ లైన్స్లో ఫస్ట్ లైఫ్ లైన్లో 2,500 BV కావాలి, సెకండ్ 2,500 BV కావాలి, థర్డ్ 2,500 BV కావాలి, ఫోర్త్ 2,500 పర్సనల్ BV సెల్ఫ్ BV కావాలి, ఫిఫ్త్ కూడా సేమ్ అనమాట. ఇలాగ 5 లైన్ల నుంచి మనం 2,500 BV చేయాలి. మన సెల్ఫ్ BV చేయాలి, 5గురితో 2,500 BV చేయాలి. ఏగల్ ఫండ్ మనం అచీవ్ అవ్వాలి అంటే
ఏగల్ ఫండ్ గురించి డెప్త్ మీరు వినే ఉంటారు. ఏప్రిల్ నెలలో మరి ఒక మేడం గారు 49,015 ప్లస్ ఒక 15,000 2 బీవీలతో చేసి 15,000 సెల్ఫ్ బీవీ 2,500 5 లైన్లో 2,500 కావచ్చు, ఇంకా ఎక్కువ బీవీ కావచ్చు, తక్కువ కావచ్చు. అంటే జిఆర్ఐకి వచ్చేటప్పటికి 2,500 వరకే మీద మనకి జిఆర్ఐ వస్తుంది. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ లో 15,200 రెండు బీవీలో 20 బీవీలో చేశారు మేడము. ఆ మేడంకి 49,000 చిల్లర పే అవుట్ వచ్చింది. ఏ పే అవుట్ అండి? ఓన్లీ ఏగల్ ఫండ్. ఆ మంత్ లో ఎవరైతే హెచ్యూ అయ్యారో ఆ హెచ్యూ అయిన వాళ్ళకి కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి అప్పుడు 1% తీసి షేర్ చేస్తే మీకు 49,000 వచ్చింది. ఈ నెల ఏగల్ ఫండ్ 3% జూన్తో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ కొత్త ఆఫర్ వస్తుంది, అది సెకండరీ. ఈ నెల మనం యూటిలైజ్ చేసుకోవాలి. కాబట్టి దీన్ని మనం ప్రమోట్ చేస్తే మన ప్రమోషన్ లో 10% నుంచి 20%కి, 20 నుంచి 25కి, 25 నుంచి 30లోకి రావడానికి, అలాగే ఎవరైతే మరి సూపర్ స్టార్ అండ్ అబో క్వాలిఫైడ్ సూపర్ స్టార్ కు ఉపయోగపడుతుంది. అలాగే సూపర్ స్టార్ మరి 30,000 ఏదైతే ఫస్ట్ లెగ్ లో కావాలి, సైడ్ వాల్యూ 4 లెగ్ల నుంచి ఎవరికైతే సైడ్ వాల్యూ కావాలి 20,000. మరి ఈ పర్పస్ లో ఆ బీవీ ఉపయోగపడడానికి అందరికి ఉపయోగపడుతుంది ఈ నెల మనం యూటిలైజ్ చేసుకుంటే అని మీకు తెలియజేయడం కోసం మరి పిక్ని చూపించడం జరిగింది. నెక్స్ట్ జిఆర్ఐ కాల్కులేషన్. సార్ జిఆర్ఐ కాల్కులేషన్ వచ్చి మనకి మినిమం 5 టీమ్స్ అండి. మినిమం 5 టీమ్స్, మాక్సిమం ఎన్నైనా వేసుకోవచ్చు. 5 టీమ్స్ కి మనకు కావాల్సినటువంటి మరి టీం, ఫస్ట్ టీం వచ్చి లీడింగ్ లెగ్ అవుతుంది. సెకండ్ టీం వచ్చి మరి 2,000 బీబీ ఇంటూ 14% 350 రూపాయలు వస్తుంది. అలాగే థర్డ్ 2,000 బీబీ ఇంటూ 16% 400 రూపాయలు వస్తుంది, 400 రూపీస్. ఫోర్త్ టీం వచ్చి 2,500 జరగాలి, 18% మరి 450 వస్తుంది. అలాగే ఫిఫ్త్ టీం కూడా 2,500 సేమ్ ఏగల్ ఫండ్ కి ఏదైతే చేసామో అక్కడ ఏగల్ ఫండ్ అచీవ్ చేస్తూ ఆ ఇన్కమ్ తీసుకుంటూ ఆ పెర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటూ మరి ఎక్స్ట్రాగా సెకండ్ బెనిఫిట్ వచ్చి అంటే ఇక్కడికి వచ్చేటికి జిఆర్ఐ కాలిక్యులేషన్ లో మనం మరి ఈ పేమెంట్ తీసుకునే అవకాశం, ఈ అమౌంట్ తీసుకుంటే ఒక అద్భుతమైనటువంటి మరి సెషన్ జిఆర్ఐకి వచ్చేటప్పటికి టోటల్ గా మరి 1,700 రూపాయలు ఎవ్రీ 10 డేస్ 10 రోజులకు ఒకసారి పేమెంట్ తీసుకొచ్చింది. అది ఈ అమౌంట్ ఇక్కడ చూపించిన కాలిక్యులేషన్ ఈ లెవెల్ బిజినెస్ అంటే ఈ కాలిక్యులేషన్ లో ఆ లెక్కలో 4 లెక్కల్లో ఆ బీవీ జరిగితే ఆ పర్సెంటేజ్ అంటే 14, 16, 18, 20 కాలిక్యులేషన్ ప్రకారంగా ఆ అమౌంట్ వస్తుంది ఎవ్రీ 10 డేస్ కి. మరి దీన్ని మనం ఎక్స్పెండ్ చేసుకుంటే, న్యూ టీమ్స్ ని కనెక్ట్ చేసుకుంటే, న్యూ రిక్రూట్మెంట్ కనెక్ట్ చేసుకుంటే, న్యూ స్పాన్సరింగ్ కనెక్ట్ చేసుకుంటే మరి జిఆర్ఐ మరి మన నార్త్ లీడర్ జస్వర్ గారు ఏదో పేరు చెప్పారు. మరి ఒక అద్భుతమైనటువంటి 3 లక్షల రూపాయలు ప్లస్ ఇన్కమ్ తీసుకున్నారు. అక్కడి నుంచి క్రమేణా మన అఖ్తర్ సార్ గాని, ప్రేమ్ సార్ గాని, ఆంధ్రప్రదేశ్ గారు కానీ, మన ఎంఎస్ సార్ గారు కానీ, మరి పోలీస్ సుందర గారు కానీ, మా విశ్వనాథ్ గారు కానీ, మా కిషోర్ గారు కానీ ఇలాగ ప్రతి లీడరు మరి మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇంకా అద్భుతంగా జిఆర్ఐ ఇన్కమ్ మంచి ప్లాట్ఫామ్ అయిపోతుంది భవిష్యత్తులో. ఎవరైతే మరి నిలబడాలి, కనబడాలి, వినబడాలి అన్నట్లుగా మరి వర్క్ చేస్తే, కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తే ఇవాళ అందరికి ఈ టైప్ ఆఫ్ ఇన్కమ్ సాధ్యం అవుతుందని మీ అందరికి తెలియజేస్తూ జిఆర్ఐ గురించి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా అర్థం కాకపోయినా మరి మీ సీనియర్ ని మరి మీరు సంప్రదించండి, అప్రోచ్ అవ్వండి. అలాగే మరి జస్ట్ బ్రాస్లెట్, బయోమాగ్నెటిక్ ఎనర్జీ బ్రాస్లెట్, మరి బ్రాస్లెట్ వాచీల గురించి మనం మాట్లాడుతున్నాం. సార్ డాక్టర్ గారు నా వాయిస్ వస్తుంది కదండి? క్లియర్. పిక్లు కూడా బాగానే ఉన్నాయి కదా సార్? పిక్ కనిపిస్తుంది కదా వీడియో? ఓకే సార్. బయోమాగ్నెటిక్ ఎనర్జీ బ్రాస్లెట్ సార్, ఇది వచ్చేటప్పటికి థర్డ్ బెనిఫిట్ అనమాట. థర్డ్ బెనిఫిట్ అంటే నేను బెనిఫిట్లు అంటే ఒక ఏగల్ ఫండ్ వర్క్ చేస్తే ఎన్ని బెనిఫిట్లు వస్తాయో దానికోసం చెప్తున్నాను. ఇంకా మీరు మీ లీడర్స్ ఇంకా బాగా చెప్పొచ్చు. మీరు ఎవరైతే బాగా చెప్తున్నారో, మీకు ఏదైతే పబ్లిక్ లోకి వెళ్ళి మీరు ఫీల్డ్ లోకి వెళ్ళి వర్క్ చేస్తే ఏదైతే ఉపయోగపడుతుందో, ఏ టైప్ లో చెప్తే మనకి
రిక్రూట్మెంట్ వస్తుందో, స్పాన్సరింగ్స్ వస్తున్నాయో, మన ప్రోడక్ట్ సేల్ అవుతుందో ఆ రీతిగా మీరు తీసుకోవాలి, తీసుకుని ఇంప్లిమెంట్ అవ్వాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ, ఇది 4th బెనిఫిట్ మరి బయో మ్యాగ్నెటిక్ ఎనర్జీ బ్రాస్లెట్. ఈ బ్రాస్లెట్ యొక్క అద్భుతం ఏంటంటే సార్, ఇది సెల్ ఫోన్ యూజ్ చేస్తున్నటువంటి హ్యూమన్ బాడీ అంటే మనుషులు, వాళ్ళు పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎవరైనా సరే యాంటీ రేడియేషన్ గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందండి? యాంటీ రేడియేషన్ గా పనిచేస్తుంది. మనం ఇంట్లో ఉంటున్నాం, లైట్స్, ఎలక్ట్రికల్ పవర్ వల్ల రేడియేషన్ వస్తుంది, మనం వాడే సెల్ ఫోన్ వల్ల రేడియేషన్ వస్తుంది, మనం యూజ్ చేసే కంప్యూటర్ల వల్ల రేడియేషన్ వస్తుంది. ఇలాంటి రేడియేషన్ కి మనందరం కూడా ప్రెజెంట్ దొరికిపోయాం అనమాట. అటువంటి రేడియేషన్ నుంచి మనం తప్పించుకోవాలంటే మరి వాచీ కానీ బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ కానీ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి సార్, చాలా ఉపయోగపడుతున్నాయి. అలాంటి బయో మ్యాగ్నెటిక్ బ్రాస్లెట్ మరి 2500 BV ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి వీటితో పాటు కూడా బ్రాస్లెట్ మరి ఉచితంగా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుందండి. వీటి గురించి మరి దీని గురించి చెప్పాలంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, మరి నరాల సిస్టమ్ కానీ, మరి అలాగే పెరాలసిస్ మీద కానీ, హార్ట్ స్ట్రోక్ కానీ, అలాగే మరి ఎనర్జీ లెవెల్స్ పెంచడం కానీ, మరి టోటల్ గా యాంటీ రేడియేషన్ గా పనిచేస్తూ ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయవలసినటువంటి ప్రోడక్ట్. మరి ఈ టైప్ ఆఫ్ రేడియేషన్ గురైనటువంటి వాళ్ళకి బయట ఎక్కడైనా ఉంది అంటే రెమెడీ ఎక్కడ లేదు సార్. మళ్ళీ ఐఎంసి బ్రాస్లెట్ ఆర్ వాచ్ లో ఇటువంటి మరి గిఫ్ట్ ని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఉచితంగా పొందడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈగల్ ఫండ్ చేస్తే ఇది కూడా వర్కౌట్ అవుతుంది సార్. ఇది కూడా వస్తుంది, బ్రాస్లెట్ కూడా వస్తుందని మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ గురించి పక్కన పెడుతున్నాను సార్. అది కొంచెం క్లారిటీ రాలేదు నాకు. అంటే మరి 2 lakhs చేసిన వాళ్ళకి 2500 చేసిన వాళ్ళకి ఇన్సూరెన్స్ 2 lakhs కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది, అది నో ప్రాబ్లం. మరి ఎందుకంటే నేను కూడా 2500 చేసిన వ్యక్తికి ఇన్సూరెన్స్ పాలసీ వచ్చింది, వాచ్ వచ్చింది సార్. అలాగే జిఆర్ఐ ఫండ్ వచ్చింది, ఏగల్ ఫండ్ వచ్చింది. ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ బోనస్, గ్యాప్ కమిషన్, ఎవ్రీథింగ్ ఇవన్నీ వచ్చినాయి అని మీ అందరికి తెలియజేస్తూ మరి లాస్ట్ సైడ్ ఏగల్ ఫండ్ కాలిక్యులేషన్ 7 బెనిఫిట్ 1 షాట్, 7 బెనిఫిట్ ఇన్ 1 షాట్, 7 బెనిఫిట్ ఇన్ 1 షాట్. ఒక షాట్ కి 7 బెనిఫిట్స్ వస్తున్నాయి అనేది మీకు తెలియజేయడం కోసం ఈ లాస్ట్ ఈ పిక్ ని ఈ కాలిక్యులేషన్ చూపిస్తున్నాను. 1 month ఎఫర్ట్ ఇన్కమ్ కాలిక్యులేషన్, 1 month మరి ఎఫర్ట్ పెడితే పని చేస్తే ఇన్కమ్ కాలిక్యులేషన్ ఇక్కడ చూడండి ఎంత వస్తుందో. ఏమండి, ఇంచుమించు 15,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉంది. ఇంచుమించు అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. ఏమండి, ఇలాగ 5 లైన్స్ ని మన లైఫ్ లైన్స్ ని ప్రమోట్ చేసుకుని న్యూ అసోసియేట్ కి మాత్రమే ఉందండి. న్యూ అసోసియేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే. మరి సీనియర్స్ ఏం చేయాలి సార్ అంటే, సీనియర్ కి బీవీ యాక్టివేషన్ లోకి వస్తుంది, బీవీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి మన న్యూ అసోసియేట్ ని, మన టీమ్ ని సపోర్ట్ చేసి ఈ టైప్ ఆఫ్ వర్క్ చేయగలిగితే ఈ నెల ఇంకా మనకి 10 రోజుల టైం ఉంది. ఈ నెల ఇంకా 10 రోజుల టైం ఉంది. ఈ 10 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తే సైడ్ వాల్యూ తగ్గిన వాళ్ళకి, ఇంకా క్వాలిఫికేషన్ లెక్క అవన్న వాళ్ళకి, లేదా సూపర్ స్టార్ అయిన తర్వాత మరి QSS క్వాలిఫైడ్ సూపర్ స్టార్ అవ్వడానికి బీబీ నీడ్ అవసరం. మరి అందరూ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఇది కూడా ఒక ఆప్షన్ ఉందని మీకు తెలియజేయడం కోసం ఈ పిక్ ని మీకు నేను ప్రమోట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ప్రొడక్ట్ డిస్కౌంట్ ఏపీ 10% వస్తుంది, ఇంచుమించు 800 నుంచి 1000 రూపాయల వరకు వస్తుంది. అలాగే ప్రోడక్ట్ మీద మనకు ఇన్సెంటివ్ అంటే 2500 మీద బీవీ మీద, పర్సనల్ పీబీబీ మీద 20% 500 రూపాయలు వస్తుంది. అలాగే గ్యాప్ కమిషన్ 12,500, అంటే మన టోటల్ గా 15,000 బీబీ కావాలి మన సెల్ఫ్ బీబీతో. 1+5 కి 15,000 బీబీ కావాలి కనుక గ్యాప్ కమిషన్ 12,500 మీద అలాగే 10% వెళ్ళిపోతుంది. ఆ 10% రిమైనింగ్ 10% గ్యాప్ కమిషన్ 12,500 రూపాయలు జిఆర్ఐ ఇన్కమ్ వస్తుంది సార్. అలాగే ఫస్ట్ టీమ్, సెకండ్ టీమ్, థర్డ్ టీమ్, ఫోర్త్ టీమ్, ఫిఫ్త్ టీమ్, ఇలాగా 1700 జిఆర్ఐ. అక్కడ గ్యాప్ కమిషన్ కాకుండా మరి జిఆర్ఐ ఇన్కమ్ వచ్చి 1700 రూపీస్ వస్తుంది, 1700 రూపాయలు కమిషన్ వస్తుంది. అలాగే ఈగల్ ఫండ్ ఇక్కడ 1% పెట్టారు సార్, 3% బై మిస్టేక్ పడింది. రాత్రి మరి సార్ని అడిగి దాని క్లారిటీ తీసుకున్నాను. అయినప్పటికీ ఇక్కడ నేను
మాడిఫికేషన్ చేశాను కానీ అవ్వలేదు సార్. ఓకే, కింద అయినట్టు ఉంది. ఓకే, ఇక్కడ 1% పెట్టాను కాదు 3% ఈ నెల వరకు. కాబట్టి మరి ఎండ్ అయిపోతుంది కాబట్టి, క్లోజ్ అయిపోతుంది కాబట్టి మనందరం కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. 3% కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లోంచి ఆ నెల జరిగినటువంటి బీబీసీఎల్ ఎంత అయిందో ఆ బీబీసీఎల్ మీద 3% మన ఇన్కమ్ తీసుకోవచ్చు. మరి అది ఎంత వస్తుందంటే మినిమం అప్రాక్సిమేట్ గా ఒక 6,000 వస్తుంది అనేది ఒక కాలిక్యులేషన్ తో చెప్పడం జరిగింది. అలాగే బయోమాగ్నెటిక్ ఎనర్జీ బ్రాస్లెట్ వర్త్ ఆఫ్ 4,500, డిపి వచ్చి 3,000. ఏ రకంగా మీరు ఇలా చూసుకున్నా సరే అదొక మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ మరి ఉచితంగా వస్తుంది. దాన్ని కూడా క్యాల్కులేషన్ లో తీసుకుందాం. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్త్ ఆఫ్ 2 lakhs. ఇట్లాగా ఒక 15,000 రూపాయలు ఇన్స్టెంట్ గా తీసుకుంటే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. అలాంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని మరి ప్రతిరోజు ఒక గెస్ట్ స్పీకర్ ఒక్కొక్క స్టైల్లో మనందరికి మోటివేట్ చేస్తూ మంచి స్పీచ్ ఇస్తూ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అలాంటి మరి మనందరం కూడా వింటున్నాం ప్రతిరోజు జూమ్ లో. మరి వింటే సరిపోదండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగా మరి ఒక 7 బెనిఫిట్ ఇన్ 1 షాట్ లో తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు ముందు ఉంది. ఇంకా 10 days ఉందనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను సార్. తెలియజేశాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మరి ఐఎంసి యాజ్ నెంబర్ ఆఫ్ గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయండి. ఐఎంసికి నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. అందులో లేటెస్ట్ గా రీసెంట్ గా 1 week అయ్యి ఉంటారు సార్. మన అశోక్ భాటియా, సచిన్ భాటియా సారు గడ్కర్జీ ఒక మంచి నాయకుడితో మంచి సర్టిఫికేట్ మరి బెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ జూన్ 2025 లో ఐఎంసికి వచ్చినటువంటి ఒక అవార్డు, బెస్ట్ అవార్డు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మంచి బెస్ట్ అని ఆనరబుల్ మరి మినిస్టర్ అనుకుంటున్నా, ఆయన కేబినెట్ మినిస్టర్ అన్నమాట, నితిన్ గడ్కర్జీ వారి చేతుల మీదుగా మరి ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఈ అవార్డు తీసుకోవడానికి 2007 నుంచి 2007లో సిన్స్ స్టార్ట్ అయిన ప్రారంభించిన కానించి కంపెనీ అహోరాత్రులు 24 hours by 7 విజనరీ మేనేజ్మెంట్ కనుక మరి ఆ రీతిగా ఈ రోజు వరకు మరి ఎన్నో అవార్డ్స్ లీగాలిటీ పరంగా కావచ్చు, మరి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ పరంగా కావచ్చు, మరి టీంని బిల్డ్ చేయడం కావచ్చు, ప్రోడక్ట్ల విషయంలో ప్రతిది కూడా మైనస్ స్టార్ రేటింగ్ ఉన్నటువంటి కంపెనీగా ఐఎంసి ప్రెజెంట్ ఉంది. ఇన్ ఫ్యూచర్ మరి ఫస్ట్ ప్లేస్ కి అంటే 18 రకాల కంపెనీలు వెల్నెస్ కంపెనీలు ఉన్నాయి. అందులో మరి 4th ప్లేస్ లో ఉన్నటువంటి కంపెనీ, అలాగే ఫస్ట్ ప్లేస్ లో కూడా భవిష్యత్తులో రావడానికి ఈ మెట్లు మరి ఎక్కుతున్నారు. బెస్ట్ అవార్డు తీసుకున్నారు గౌరవనీయులు మరి సచిన్ భాటియా సార్కి, అశోక్ భాటియా సార్కి, ఎంటైర్ ఐఎంసి మేనేజ్మెంట్ కి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఎందుకంటే ఈ రోజు వెల్త్ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, అలాగే ఆదాయాన్ని మరి క్రియేట్ చేస్తున్నాం. ఈ రోజు ఆరోగ్యం లేదు, ఆదాయం లేదు పబ్లిక్ లో, సొసైటీలో. మరి అలాంటి సొసైటీకి మంచి ఒక సిస్టాన్ని, ప్లాట్ఫామ్ ని మనం క్రియేట్ చేసినటువంటి మరి చేసిన కంపెనీని మనం ప్రమోట్ చేసినందుకు, అందులో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఓకే సార్. అలాగే మరి నేను చెప్పాను కదా సార్, పల్లెటూరు నుంచి వచ్చా. ఎక్కడి నుంచి వచ్చానండి? పల్లెటూరు నుంచి వచ్చాను. పల్లెటూరు నుంచి వచ్చినటువంటి నేను సార్, టైం ఎంత అయిందమ్మా? ఓకే, నేను పల్లెటూరు నుంచి వచ్చానని మీ అందరికీ చెప్పాను సార్. అలాగే నా పేరు అనిల్ కుమార్ అని పరిచయం చేశాను. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను, డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, డిస్కంటిన్యూ. మరి అలాంటి నేను మరి ఈ ప్లాట్ఫామ్ లో ఇంచుమించు 2.5 years పెట్టున్నాను సార్. 2.5 years పెట్టున్నా. ఈ 2.5 years బట్టి మరి స్టార్ అసోసియేట్ దగ్గర స్టార్ట్ చేసి చైర్మన్ స్టార్ అనే పొజిషన్ లో 45% లో ఉన్నాను. 45% లో నేను మరి నెలకి ఇంచుమించు ₹1,00,000 వరకు పైబడి తీసుకుంటున్నాను సార్. ఇంచుమించు 1 lakh ప్లస్. నేను రూబీ స్టార్ లోనే 71,000 తీసుకున్నాను సార్. రూబీ స్టార్ లోనే 71,000 ఫర్ మంత్. మరి అలాంటిది ఇప్పుడు 1 lakh ఇంచుమించు తీసుకుంటున్నాను. మరి ఇలాంటి నాలాంటి వాడికే జిఆర్ఐ ఇన్కమ్, ఈగల్ ఫండ్ జిఆర్ఐ ఇన్కమ్ నాలాంటి వాళ్ళకి, అంటే డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి, కన్సిస్టెంట్ గా వర్క్ చేసే వాళ్ళకి ఒక డ్రీము, ఒక గోలు,
ఆ డిజైర్ పెట్టుకున్న వాళ్ళకి 100% ఉపయోగపడుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తూ మరి నేను ఆల్రెడీ 2 ఫారెన్ ట్రిప్లు అచీవ్ చేశాను సార్. 2 ఫారెన్ ట్రిప్లు అచీవ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చి బ్యాంకాక్, చాలా ఎంజాయ్ చేశాం సార్, చాలా ఎంజాయ్ చేశాం. అలాగే దుబాయ్, మరి ఈ రోజు ఎవరైతే హోస్ట్ గా ఉన్నారో డాక్టర్ తిరుపతి అగోడా గారు, వారు కూడా దుబాయ్ ట్రిప్ లో మాకు కలిశారు. దుబాయ్ ట్రిప్ వారు కూడా ఎంజాయ్ చేశారు. అంటే ఇక్కడ చూడండి సార్, ఎందుకు చెప్తున్నానంటే అసలు పాస్పోర్ట్ అంటే నాకు తెలియదు. పాస్పోర్ట్ అంటే తెలియదు నాకు. ఎక్కడో పల్లెటూరులో పెట్టారు, చెప్పాను కదా, పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలు వంటిది. అంటే పట్నంలో ఉన్న వాళ్ళకి ఖర్చులు ఎక్కువ ఉంటాయి, పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఖర్చులు తక్కువ ఉంటాయి. పట్నంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం కోల్పోతూ ఉంటారు, హెల్త్ ఉండదు. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి హెల్త్ ఎక్కువ ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు. ఏమండి, అలా మరి ఈ టైప్ ఆఫ్ లో ఉండి నేను మరి పట్టణానికి చేరుకుని ఇంచుమించు 20 సంవత్సరాలు అవుతుంది. అలాంటి నేను పల్లెటూరు నుంచి వచ్చిన నేను మరి పాస్పోర్ట్ కూడా చేయించుకోలేనటువంటి, పాస్పోర్ట్ అంటే తెలియనటువంటి వ్యక్తిని నేను 2 ఫారెన్ ట్రిప్పులు అచీవ్ చేశాను. మరి అలాంటప్పుడు మరి జూమ్ లో మీరున్నటువంటి మీరందరూ జూమ్ లో ఎంతమంది ఉన్నారు? పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? ఇంచుమించు 200+ మంది ఉన్నారు. మీ అందరికీ కూడా మరి నాకు సాధ్యమైనప్పుడు మీకెందుకు సాధ్యం కాదు అని మీరు ఒకసారి థింక్ చేస్తే అది మీకు కూడా సాధ్యమని మీకు తెలియజేస్తూ, మరి ఇక్కడ మరి ఎంతమంది? ఓకే, అలాంటి మరి అద్భుతమైన అవకాశం నాకే వచ్చింది, నేనే సాధించగలిగాను అంటే జూములో ఉన్నటువంటి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు, టాప్ ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు, అలాగే మంచి మోర్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఇక నెంబర్ ఆఫ్ పర్సన్స్ గెస్ట్ స్పీకర్స్ ఉన్నారు. అలాంటి స్పీకర్స్ మరి అందరూ సక్సెస్ అవుతున్నారు. అలాగే ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఆటో డ్రైవర్ సక్సెస్. జొమాటో పర్సన్ విజయవాడలో మన అప్పారావు గారి టీంలో అబ్బాయి మరి జొమాటోలో పనిచేస్తారు, ఆయన సాధ్యమైంది. ఇలాగ ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది, నాకు సాధ్యమైంది, మీకు సాధ్యమవుతుంది అని తెలియజేస్తూ, ఎవరైతే కన్సిస్టెంట్ గా పనిచేస్తారో మీ అందరికి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మరి నేను ఒక ఫెయిత్ తో వెళ్తూ ఉంటాను సార్. నేను ఒక ఫెయిత్ తో వెళ్తాను. ఎలాంటి ఫెయిత్ అంటే సార్, అంటే ఎప్పుడు కూడా నేను చేసే పనిని ఆ భారం నేను నమ్మిన భగవంతుడి మీద వేస్తాను సార్. ఎవరి మీదండి? నేను నమ్మినటువంటి భగవంతుడి మీద వేస్తాను భారం. పని చేయటం నా వంతు, ఫలితం భగవంతుడు ఇవ్వాలి. ఎస్, ఇది ఫస్ట్ పాయింట్. నేను నమ్మిన నమ్మకములో, ఫెయిత్ లో, నాకున్న ఫెయిత్ లో. అలాంటి నేను మరి 2వ పాయింట్ వచ్చి కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తాను. కన్సిస్టెంట్ గా వర్క్ చేసి రిజల్ట్ వచ్చినా, రిజల్ట్ రాకపోయినా, రోజు న్యూస్ స్పాన్సరింగ్ రాకపోయినా, బీవీ జరగకపోయినా నెక్స్ట్ డే మళ్ళీ ప్రిపేర్ అయిపోతాను సార్. ఇలా కన్సిస్టెంట్ గా వర్క్ చేస్తాను. 3, పోస్ట్ పోన్ చేయండి సార్. ఈ రోజు టైం అంటే హెల్త్ బాగోపోయినా, హెల్త్ సహకరించకపోయినా టైం ఉంటే ఆ పనిని ఆ రోజే ముగించేస్తాను. అంటే పోస్ట్ పోన్ చేయడానికి ఇష్టపడను. పోస్ట్ పోన్ అనే పదము పెద్ద రోగం లాంటిది. ఎవరో కూడా జూమ్ లో ఉన్న వాళ్ళు మీరు నమ్మిన భగవంతుడి మీద భారం అయ్యండి, పని చేయండి, ఫలితం భగవంతుడు ఇస్తాడు. అలాగే కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి. సీనియర్ ఉన్నాడా, మీ జూనియర్ వస్తున్నాడా, లేకపోతే టాప్ సీనియర్ ఉన్నారని చూడొద్దు. మీ వర్క్ మీరు క్రియేట్ చేసుకోండి. అట్లాగే నేను కూడా క్రియేట్ చేసుకుంటాను. 2, పోస్ట్ పోన్ చేయడానికి ఇష్టపడకండి. ఎందుకంటే పోస్ట్ పోన్ అనేది రేపు చేద్దామనే వాయిదా వేసే మనుషులు చాలా మంది ఉన్నారు. మనం ఎప్పుడు ఫోన్ చేసినా ఇవాళ ఖాళీ లేదు, రేపు, ఈ వారం ఖాళీ లేదు, నెక్స్ట్ వీక్ లేదు, ఈ నెల ఖాళీ లేదు, మళ్ళీ నెల, ఇలాగ నెలలు సంవత్సరాలు మనం తిప్పుకుంటూ వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళని చూసి ఎక్కడ డిస్కరేజ్ అవ్వద్దు. ఆ పోస్ట్ పోన్ చేస్తున్నారంటే వాళ్ళకి మాత్రమే లాస్ అండి, మనకు లాస్ లేదు. వాళ్ళు హెల్త్ లాస్ అవుతున్నారు, వెల్త్ లాస్ అవుతున్నారు, ఆరోగ్యం లాస్ అవుతారు, ఆదాయం లాస్ అవుతారు. అలాగే అలాంటి పోస్ట్ పోన్ విషయాన్ని ఎవరు కూడా మీ దృష్టిలో ఉంటే, మీ మైండ్ సెట్ లో ఉంటే, మీ యాటిట్యూడ్ అలాంటి పరిస్థితులు ఉంటే యాటిట్యూడ్ ని మార్చుకోండి. రైట్. అలాగే 4th వచ్చి భగవంతుడి మీద భారం వేయండి, ఆయనే ఫలితం ఇస్తాడు. కన్సిస్టెంట్ గా వర్క్ చేయండి, వర్క్ ఆటోమేటిక్ గా ఎక్కడో చోట ఒక డైమండ్ దొరికేస్తారు. అలాంటి మీరు మన లైఫ్ చేంజ్ అయ్యే ఒక అద్భుతమైన లీడర్ రావడానికి అవకాశం ఉంది. పోస్ట్ పోన్ చేయకండి. అలాగే 4th వచ్చి మరి నేను ఏదైతే ఈ వర్క్ ఉందో
ఈ వర్క్ లో హెచ్చు అవడానికి. ఏమండి, ఇక్కడ మన లైఫ్ లైన్స్ కి ఫాలోఅప్ చేయడానికి ఎక్కడ కూడా ఏ రోజు అంటే ఫ్రంట్ లైన్ లీడర్స్ కి డెప్త్ లో ఉన్నటువంటి లీడర్ కూడా మన టచ్ లోకి వెళ్ళాలి. ఫాలోఅప్ ఇంపార్టెంట్. ఈ ఫాలోఅప్ చేస్తూ మీకు కూడా సాధ్యమని మీ అందరికి తెలియజేస్తూ మరి ఇటువంటి గొప్ప అవకాశం మరి ఈ రోజు జూమ్ మీటింగ్ లో డిస్టర్బెన్స్ అంతరాయాలు వచ్చినప్పుడు కూడా కొనసాగించాననే ఉద్దేశంతో ఇలాగే మరి 22వ తారీఖు విజయవాడ మరి స్టేట్ ఆఫీస్ గవర్నర్ పేటలో మంచి రైల్వే స్టేషన్ కి బస్ స్టాండ్ కి దగ్గరలో ఒక సార్ వాటిలో మంచి మీటింగ్ జరుగుతుంది. మరి యాక్టర్ సార్ ఆల్రెడీ ఆ పిక్ మనకు నడుస్తుంది. మనందరినీ ప్రమోట్ చేసాం, మీరు కూడా ప్రమోట్ చేయాలి. అక్కడ కలుద్దామని మీ అందరికి తెలియజేస్తూ అలాగే ఆఫర్స్ ని, ఈగల్ ఫండ్ ని, జిఆర్ఐ ని, టోటల్ ఇన్కమ్ ఏదైతే కంపెనీ మనకి బెనిఫిట్స్ ఇస్తుందో ఆ కన్సిస్టెంట్ గా వర్క్ చేసి ఆ ఎలిజిబిలిటీ తీసుకుని మరి ఆ ఇన్కమ్ తీసుకోవాలని మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ మరి రేపు నేపాల్ జూలై అంటే 3వ ఫారెన్ ట్రిప్ నేపాల్ కి వెళ్ళబోతున్నాను. అది రేపు జూలై 19వ తారీఖు కూడా 3వ ఫారెన్ ట్రిప్ అచీవ్ చేసి ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని ఇది మీకు తెలియజేస్తూ ఇది నాకే సాధ్యమైంది, ఇది మీకు కూడా సాధ్యం అవుతుందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తూ రుస్తూ నాస్తి దుర్భిక్షమని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఎక్కడ ఆటంకాలు రిజెక్షన్స్ అనేవి ఉండవు. సక్సెస్ విజయం మీకు మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుందని మీ అందరికి తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి 2 day హోస్ట్ బ్యాక్ టు ద హోస్ట్ మరి తిరుపతి అగోడా గారికి మరి బ్యాక్ టు ద హోస్ట్ నేను మరి రిటర్న్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గుడ్ ఐఎంసీ, థ్యాంక్ యూ. ఏమైనా మిస్టేక్